ஒரு தாய் இங்கே இருக்கிறார்கள். அந்த தாய்க்கு 3 மகன்கள். இந்த 3 மகன்களும் சரியாக இல்லை. ஆதலால் அந்த தாய் மிக வேதனையோடு அந்த கூட்டத்திற்கு வந்திருக்கிறார்கள் என்று சொல்லி ஒரு தாயை அழைத்த அந்த தீர்க்க தரிசனம் எல்லாருக்கும் ஒரு ஆச்சரியத்தை உண்டு பண்ணது. ஜனங்கள் அதிகமாய் வந்திருந்தார்கள். அந்த திரள் கூட்டத்திலே தேவன் பெரிய பெரிய காரியங்களை செய்தார். அந்த தாயோடு தேவன் பேசினார். அந்த அம்மா என்ன சொல்றாங்க, அந்த கிரவுண்டுக்குள்ள வரும்பொழுது அழுதுகிட்டே வந்தேன், தேவன் என்னை கூப்பிடணும் என்று சொல்லிக்கொண்டே வந்தேன் என்று சொல்லுகிறார்கள். அதே போல தேவன் அவர்களை அழைத்து அவர்கள் கண்ணீரை துடைத்து பலப்படுத்தி தைரியப்படுத்தி அனுப்பினார். இதோ அந்த சாட்சி, இதை கேளுங்கள், கண்டிப்பாக நீங்கள் విశ్వాసத்தில் బలపడువీர்கள். చూడండి, 3 విషయాలు చెప్పాను. ఒకటి, 3 కుమారులతో ఒక తల్లి ఇక్కడ ఉన్నది, భర్తను కోల్పోయి బాధతో ఉన్నది. ప్రాబ్లం, సమస్యలు, కుటుంబంలో చాలా వేదన, అటువంటి ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉన్నది. నేనే అడుక్కుంటూ వచ్చాను, దేవా నాతో మాట్లాడి నన్ను పిలవాలి అలా పాస్టర్ గారు అని అనుకున్నాండి. నన్ను మళ్ళీ చెప్పండి. 3 కుమారులు, నా భర్త చనిపోయిండు, నాకు 3 కుమారులు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి కానీ ఒక్కళ్ళు కూడా సఖ్యంగా లేరు. అయితే నేను వచ్చేటప్పుడు పాస్టర్ గారు నన్ను పిలవాలనుకుంటూ వచ్చాను. పిలిచారండి, నా జన్మధాన్యం అయిపోయింది. ఒక్కళ్ళు కూడా బాగాలేరండి, వాళ్ళ జీవితాలు అస్సలు బాగాలేవు. తాగుతారు, తిరుగుతారు. చూడండి, 3 కుమారులు, భర్త చనిపోయారు, బాధతో ఉన్నారని ప్రభు పిలిచాడు. అక్షరాలుగా వారు మన మధ్యకు వచ్చారు. 3 పిల్లలు కూడా లోబడట్లేదు, ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఈ మీటింగ్ వచ్చినప్పుడే ప్రభు నాతో మాట్లాడాలి అని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఈ స్థలానికి వచ్చారు. కన్నీరును దేవుడు చూశాడు. నేను గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నన్ను దర్శించి నాతో మాట్లాడాడు, పిలువమన్నాడు. అందుకే పిలిచాను. ఈ మీటింగ్ వచ్చినప్పుడు అదే తలంపుతో వచ్చారా? అదే తలంపుతో వచ్చాను. అయ్యా, నేను నా పిల్లల జీవితాలు బాగుండాలి, ఈరోజు నన్ను పాస్టర్ గారు పిలవాలి, పాస్టర్ గారు పిలవాలని వచ్చారా? నిజంగా ద్వారా నన్ను పిలవాలి అని వచ్చానండి. స్టేజీలో అడుగు పెట్టేటప్పుడే ఆ మాట అనుకుంటూ, ఎక్కడ అడుగు పెట్టినప్పుడు, ఇట్లా గ్రౌండ్లో అడుగు పెట్టేటప్పుడే ఆ మాట అనుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ వచ్చానండి నేను. చూడండి, ఈ మైదానములో అడుగు పెట్టినప్పుడే వారు అనుకున్నారంట, నన్ను పిలవాలని. ఎంత గొప్ప దేవుడండి! అబ్బా, ఎంత గొప్ప దేవుడు! విషన్ ఎప్పుడు కూడా అది మారదండి. విషన్, దర్శనం ఎప్పుడు కూడా అది చేంజ్ కాదు. నాకేం తెలుసు వారు ఇటువంటి ప్రాబ్లంలో ఉన్నారని? నాకు తెలుసా? ప్రభు నాతో మాట్లాడాడు, ఆ కృపను ఇచ్చాడు, ఆ విషన్ను ఇచ్చాడు, నాకు బయలుపరిచాడు, పిలుమన్నాడు. కాబట్టి సంతోషమా లేదా? నాకెంత సంతోషం, అసలు చెప్పలేనంత సంతోషం కలిగింది. మీరు పిలిస్తే ముందు నేనా కాదా అని చూసా గ్రౌండ్ అంతా, కానీ ఎవరూ లేగలేదు, నేనే అని వచ్చాను. నేనే. ప్రభు మీతో చక్కగా మాట్లాడాడు. 3 కుమారులని నాకేం తెలుసా మీ గురించి? నాకు 3 కుమారులు, మా బారు చనిపోయారు. కాబట్టి వెళ్ళినప్పుడు నవ్వు ముఖంతో సంతోషంగా పోవాలి. మీ పరిస్థితి దేవునికి తెలుసు, మీ ఫ్యామిలీ దేవునికి తెలుసు, మీ పిల్లలు తెలుసు, మీ భర్త చనిపోయారని తెలుసు. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు సంతోషముగా వెళ్ళాలి. దుఃఖ ముఖము వద్దు, ఇప్పటి నుండి దుఃఖ ముఖం వద్దు.
ప్రకాశం స్టేడియంలో కొన్ని వేల ప్రజల మధ్య దేవుడు నన్ను పిలిచాడని సంతోషముగా పోవాలి. సంతోషం ఉన్నదా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. గొప్ప దేవుడా, నీకే వందనాలయ్యా. నన్ను పిలిచినందుకై కోటాది కోట్ల కృతజ్ఞతలయ్యా. Lord Jesus, touch in the name of Jesus. Hallelujah.